కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉండడం జరిగింది. ఏదైతే పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో మనం చూస్తున్నామో ఈ రోజు ఆషాఢ పౌర్ణమిలో భాగంగా అమ్మవారి శాకాంబరి రూపంలో అవతారం ఇచ్చారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా ప్రశాంతంగా దర్శనమయ్యే విధంగా ఈవో గారు అయితే చర్యలు ఇస్తున్నారు. మరి ఈవో విజయలక్ష్మి మనతో ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం. మేడం చెప్పండి, ఈ రోజు ఆషాఢ పౌర్ణమి చాలా చాలా హిందువులకు విశిష్టమైన రోజు. ఈ రోజు ఇక్కడ శాకాంబరి అవతారంగా మీరు అమ్మవారిని దర్శనం ఇస్తున్నారు. అందరికీ ఏ రకంగా భావించాలి, ఏ రకమైన పనులు చేశారు నేను చెప్తారు. జై మరిడమ్మ. శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దాపురం. శ్రీ అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు 37 రోజులు అత్యంత వైభవంగా జరుగును. జూలై 14వ తారీఖు నుంచి ఆగస్టు 19 వరకు 37 రోజులు అత్యంత వైభవంగా జరుగును. అమ్మవారి దర్శనార్థం 50 మంది వచ్చే భక్తులందరికీ చలువ పందిళ్ళు, క్యూ లైన్లు, వృద్ధులకు, చంటి పిల్లలకి వేడిపాలు, ప్రతి ఆదివారం వచ్చే భక్తులందరికీ దాతల సహకారంతో వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ, రసన ఇలాంటివి ఏర్పాట్లు చేశాము. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి వారి మొక్కులు ముడుపులు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది. ఈ పౌర్ణమికి అమ్మవారిని మనము ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించాము కాబట్టి అమ్మవారిని శాకాంబరిగా మనం సంవత్సరానికి ఒక్కసారి చూస్తాం కాబట్టి వచ్చి ఇచ్చేసి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాము.